దైవసేవకు అమ్మగారికి ఇద్దరికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ఏదంటే మీకు అందరికీ తెలుసు, బర్త్డే కార్యక్రమం. నా చిన్న కుమారుది పుట్టినరోజు సందర్భంగా ఇక బర్త్డే కార్యక్రమం సందర్భంగా ప్రార్థన కొరకు ఏర్పాటు చేయడం అనేది ఆ యొక్క ఆశ్చర్యము, అద్భుతము. ఈ యొక్క చెప్పవలసిన యొక్క మాట లేదంటే ఈ యొక్క కుమారుల వెనక, ఈ యొక్క కార్యం వెనక చాలా చరిత్ర ఉంది. అది చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. ఆ యొక్క కార్యానంతటిని కూడా కొద్ది నిమిషాల్లో పంచుకొని దేవుని గణపరచాలని, ఆ యొక్క ఆ కార్యాల ద్వారా మా యొక్క ఆత్మీయమైన మనం బలపడి మా జీవితాల్లో కూడా ఆ యొక్క గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయగల దేవుడు అని ఆ కార్యం ద్వారా బలపడాలని నేను మనస్ఫూర్తి ఆ యొక్క సిద్ధపడి మాటలు తెలియజేస్తున్నాను. నా చిన్న కుమారుడు పుట్టాడు. ఈ సందర్భంగా ఇంతకు ముందువే నా పెద్ద కుమారుడు పుట్టడానికి కారణం, ఆ యొక్క పుట్టిన తర్వాత కార్యాలు చాలా జరిగినాయి. ఫస్ట్ నా యొక్క పెద్ద కుమారుడు పుట్టక మునిపే కడుపులో ఆ యొక్క హాస్పిటల్లో చెకప్, ఆ యొక్క గర్భం ధరించిందా లేదన్నప్పుడే మేము బనాంపల్లికి హాస్పిటల్కి బనాంపల్లికి వెళ్ళాము. బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళక ముందుకే అక్కడ మేము సడన్గా అనుకోలేదు, మేము హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు వెళ్తున్నాం అంతే. అక్కడ మధ్యలో అక్కడ ఉండాము. 10-11 గంటలప్పుడు దైవజనుడు అక్కడ కిరాణా దగ్గర షాప్ దగ్గర కనపడ్డాడు. వెంటనే ఎందుకు ఆశ కలిగింది, ఆ యొక్క దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుందాం, చేపించుకొని ఆ యొక్క హాస్పిటల్కి వెళ్దామని యొక్క ఆశతో ఆయన ఆహ్వానించడం జరిగింది. అక్కడనే ప్రార్థన చేసి, అయ్యా ఇది ఈ పరిస్థితి, ఇది ఇలా ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గర్భం ధరించింది ఆశతో మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఆ యొక్క అది సక్సెస్ అవ్వలాగా ప్రార్థన చేయండి అయ్యా, కుమారులు కావాలని ఆశ అని విషయం తెలియజేశాం. ప్రార్థన వెంటనే అక్కడే దావలోనే ప్రార్థన చేసిన వెంటనే దేవరాజు ఇది సక్సెస్ అయ్యింది, కుమారుడు అనుగ్రహించబోతున్నాడు అని అనే ప్రవచనం మాకు పలికినంట. అది ఆయన గొప్పతనం కాదు, నా గొప్పతనం అని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల యొక్క నోటి నుండి ప్రవచన వాక్కు పలకడం జరిగింది. వెంటనే ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము చెకప్ చేసుకున్నాం. అక్కడ వాళ్ళు సక్సెస్ అని చెప్పారు. మరలా మేము అది యొక్క సందేహంతో మళ్ళీ మేము ప్రైవేట్లో చెప్పి చేపించుకున్నాం. ఓకే అయిపోయింది, దేవుని మహాకృపను బట్టి సక్సెస్ అయిపోయింది. 9 నెలల గర్భము ధరించుకుంటూ ఆ సంతోషం, గర్భం ధరించినాడు. ప్రార్థనలు అంటే ఇద్దరు ఆడపిల్లలు కదా, కుమారుడు కావాలని ఆశ. ప్రార్థన చేసుకుంటూ 9 నెలల దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రోజు దేవుడు ప్రార్థనలో, నేను ఎక్కువ ప్రార్థనలు ఉన్నాను, ఆశ ఉంది కాబట్టి, అంతకుముందుగా అంత లేదు. దైవజనుడు కూడా ఇట్లా బలపరచడం ఇదాన్ని బట్టి ఒక మాట ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. 9 నెలల ఎందుకు అనుకోకుండా దేవునికి నా కుమారుడు సమర్పిస్తాను ప్రభా, సేవకుని కుమారుడు అని నా నోటి నుంచి, అది నేనేదో గొప్పతనం కాదు కానీ ప్రార్థనలో ఉంది, నా నోటి నుంచి వచ్చింది, అది తీర్మానం చేసుకున్నాను కాబట్టి. తర్వాత కుమారుడు జన్మించిన తర్వాత ఉమ్మడి దాగి హాస్పిటల్కి వెళ్ళాం. రాత్రి 9 గంటలప్పుడు జన్మించినాడు. డిసెంబరు 7వ తారీఖున జన్మించడం జరిగింది. అప్పుడు ఎమ్మడి మేము వాళ్ళు జన్మించినాక ఉమ్మడి తాగాడు. కర్నూలు నంద్యాలకు తీసుకువెళ్ళాలంటే నంద్యాలకు తీసుకెళ్ళిన తర్వాత ఉదయం దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఫోన్ చేశాను, సార్ ఈ పరిస్థితి ఇది, ఇట్లా ఉమ్మడి తాగాడు, కుమారుడు పుట్టాడు, కానీ ఉమ్మడి తాగి నంద్యాలకు వచ్చాము, ఐసీలు పెట్టారు సార్ అంటే. ఎప్పుడు వచ్చినారు అన్నాడు. రాత్రి 12 గంటలప్పుడు వచ్చారు సార్ అంటే. అప్పుడు ఒక మాట నాకు ఫోన్ చేస్తుంది అన్నాడు. సరే ఆ టైంలో ఎందుకులే, నేను ఫోన్ చేయడం ఎందుకు డిస్టర్బ్మెంట్ అంటే, ఎందుకయ్యా మేము ఉండేది ఎందుకు, నేను ఎత్తకపోయినా అమ్మ ఎత్తదు కదా, మేము ఉండేది ఎందుకు అని నన్నే గద్దించి, నేను దుఃఖంలో ఫోన్లో మాట్లాడుతాను. అప్పుడు నన్ను ఓదార్చి, ఏం కాదు భయపడద్దు, నేను ప్రార్థన ఉంటానని వెంబడి 6 గంటల నుంచి, పొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తే 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉపవాసంతో మందిరంలో ప్రార్థనలు ఉన్నాడు. ప్రార్థన నుండి నాకు ఫోన్ చేశాడు 12 గంటలప్పుడు, దేవరాజ్ ఎట్లా ఉంది అని. అప్పటికి కొద్దిగా పాయింట్లు తగ్గిందని అక్కడ వాళ్ళు తెలియజేశారు. దేవుని మహాకృపడి ఆ నుంచి మనల్ని కర్నూలు తీసుకెళ్ళిన, కర్నూలుకు వెళ్ళిన తర్వాత 2 నెలలు నా కుమారుడు హాస్పిటల్లో ఉండడం జరిగింది. 2 నెలలు హాస్పిటల్ ఉంటే చాలామంది వీడు దేవుడికి వ్యతిరేక చేసినాడు, వీడు ముందు ఉంటాడు, పరిచర్యలు ముందు ఉంటాడు, ఈయనకి ఎట్లా జరిగింది అన్నట్లుగా ఎన్నో నిందలు. కానీ వారన్నిటి నుండి నేను బాధపడలేదు. కానీ ఒకటి, దైవజనుడు పరిస్థితి, సరే ఇది పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు అసలు ఆ బలపరిచే విధానము,
యెహోషువను మోసే ఎలా అయితే బలపరిచాడో, ఆ యొక్క నేను చేతులెత్తి ప్రార్థిస్తాను అక్కడ చేయగలుగుతాను, మీరు యుద్ధం చేయడాన్ని మోసే ఎలా అయితే ఆ మాటలు చెప్పి వాళ్ళు యుద్ధం ఆడినప్పుడు ఆయన మోసే అయితే ఎలా అయితే చేతులెత్తి ప్రార్థించినప్పుడు జయం కలిగిందో, ఆ రీతి నన్ను బలపరుస్తూ 2 నెలలు నా కుమారుడు హాస్పిటల్ ఉన్నా కూడా నేను భయపడలే, అస్సలు భయపడలే. కుమారుడు సున్ని కూడా ఎక్కువ సమయం 1-2 సార్లు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి ఆ కార్యం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఇక ఇది ఇక వానమడలు వేసినప్పుడు ఇట్లా ఉంటుంది, మళ్ళీ వచ్చి అది ఉమ్మునీరు అవుతుంది, మళ్ళీ అది ఆయాసం దగ్గర అవ్వచ్చు అన్నట్లుగా ఎన్నెన్నో డాక్టర్లు అయిన వాళ్ళే చాలామంది చెప్పినారు అనమాట. అవన్నీ కూడా దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు నా కుమారుడు 3 సంవత్సరాలు అయిపోయింది, అటువంటి జరగలేదు. అద్భుతమైన కార్యాలు ఆ ఒక్క కుమారుడే దేవునికి వ్యతిరేకించినాడు, ఒక కుమారుడికి ఇట్లా జరిగింది అనే మాటలు ఇచ్చిపెట్టి దేవుడు 2వ కుమారుని కూడా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఆ 2వ కుమారుడు కూడా మళ్ళీ గర్భం ధరించినప్పుడు ఒక మాట కానీ ప్రార్థన చేసి చాలా మంది ఉన్నారు అలా ఎదురుగానే మరలా కూడా సుందరుడు పుట్టబోతున్న 2వ కుమారుడు ఇది రాసి పెట్టుకోవాలి సవాలుగా దైవజనుడు మాట జరుగుతుంది. అదే ఆయన గొప్ప పొగడడం కాదు, కానీ మహాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి నోటి నుంచి పలికించిన వాకు నెరవేరింది కాబట్టి ఇది దేవుని మహిమగలుగు లాగున మహిమ రావాలని దేవుడు ఆయన పక్షాల నుండి పలికించిన మాట నా జీవితంలో నెరవేరిందని నేను ఇది నా జీవితంలో నెరవేరింది కాబట్టి ఆ నెరవేరిందని మీరు కూడా చూస్తున్నారు కాబట్టి నేను దేవుని ఎదుట మీ ఎదుట ఈ సాక్ష్యాలను ఈ మాటలు తెలియజేస్తూ నా జీవితంలో అవే కాదు ఎన్నో ఆశ్చర్యములు అద్భుతములు చేసుకుంటూ జరిగించుకుంటూ కృంగిన వేళలో ఇలా చేసుకోవాలి, ఇలా ప్రతి విషయంలో కూడా బలపరుస్తూ ఇలా నడుచుకోవాలని ఎన్నో విషయాల్లో నన్ను బలపరుస్తూ దైవజనుడు ముందుకు నడిపిస్తూ ఒక పరిచారకుడిగా నన్ను నడిపింపజేస్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా జీవితంలో దైవజనులను బట్టి చేసిన అద్భుతమైన ఆశ్చర్యకార్యములు మహాదేవునికి మహిమ చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యముని మాటలు దీవించును గాక. అందరి